ఇంకొక లాస్ట్ క్వశ్చన్, మల్లన్న సస్పెన్షన్ మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు కూడా ఆయనతో కొంత అది ఒకటేందంటే పార్టీ నిర్ణయాన్ని తప్పుపట్టడమే కాకుండా బహిరంగంగా చేయడం వల్ల వచ్చిన సమస్య అది బీసీలను చేసింది కాదు. ఓకే, ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ ఉన్నప్పుడు సమాధానం చెప్పాలి. క్రమశిక్షణ కమిటీ ఒక లెటర్ ఇస్తే ఇది కాదు, ఇది నేను ఇట్లా చేయలేదు, ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారిని ఒక మాట గతంలో అన్నది, నేను వివరణ ఇచ్చిన క్షమాపణ చెప్పిన, ఇది వివరణే కదా, క్షమాపణ ఏం కోరలే వాళ్ళు. ఇట్లా ఎందుకు నాకు వచ్చినట్టు అందరికీ ఎందుకు ఇవ్వలేదు, నాకు వచ్చినట్టు మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు సమాధానం చెప్పిన నేను తప్పు చేసినా లేదా నీ దృష్టిలో చెప్పు. మునుగోడు సభలో ఒక మాట నీ వర్డ్ అన్నది కదా, నేను సమాధానం ఇచ్చినా లేదా, ఎన్ని 100 సార్లు చెప్పుంటా నేను మీడియాలో. తర్వాత నా వివరణ మీరు ఒకసారి చూడండి. మల్లన్న కూడా దానికి సంబంధించి రిజైండర్ ఇచ్చి ఇది తప్పుడు సంకేతాలు ఉన్నాయి, బీసీ సమాజానికి పోతున్నది కాబట్టి నేను ఇట్లా చేసిన అని ఒక వివరణ ఇచ్చి ఉంటే, వివరణ మాత్రమే పార్టీ సస్పెండ్ చేసేదని నేను అనుకోను. మరి ఆయన మాట్లాడిన దాంట్లో జెన్యూనిటీ లేదా? జెన్యూనిటీ ఇన్ ద వాల్. 4 గోడల మధ్యనే మనం పార్టీ ఇష్యూస్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనోడు కూడా అన్నాడు, రాహుల్ గాంధీ గారు అది చింపేసిండు, ఆర్డినెన్స్ చించేసి బయటకు వచ్చేసి చించలే, ఆయనకు అది పంపించేసి. అంటే అది కూడా ఏం బిల్ తెలుసా, అదే ఆదివాసీలకు సంబంధించి కాదు, పార్టీ మారగానే అలా సభ్యత్వం పోవాలనేది బిల్. అది ఇట్లెట్లా పార్టీ మారంగానే అంటారు, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం వాళ్ళ డాడీ చేసింది కదా, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, దాన్ని అమెండ్ కూడా చేసింది. దాంట్లో దాని విషయంలో ఆర్డినెన్సే తెచ్చిండు. ఆర్డినెన్స్ విషయంలో ఆయన కొన్ని అనెథిక్స్ కనపడ్డప్పుడు ఆయన ఇన్ ద వాల్, ఎవరు తీసుకుపోయేస్తే ఇది మంచిగా లేదు, నాకు నచ్చలేదని తీసుకుపోయిన వ్యక్తి ఉందన్నారు. కానీ పోయి జంతర్ మంతర్లా కూర్చొని ఏం చింపలే, లేకపోతే మీడియాకి కనపడేటట్టు ఎక్కడ చేయలేదు. ఇంకోటి, పార్టీ క్రమశిక్షణ అన్నప్పుడు ఎప్పుడు కూడా అది మనం పాటించాలి. తప్పు జరిగితేనే ఎవరైనా మనకు నోటీస్ ఇస్తారు. తప్పు కాదనుకుంటే తప్పు ఎట్లా కాదో చెప్పాలి, అంతే. అది కన్విన్స్ అవుతారు కదా. క్రమశిక్షణ కమిటీ అంటే సస్పెండ్ చేసే కమిటీ కాదు. అట్లంటే దయాకర్ను చేయాలి కదా. దయాకరే కాదు, చాలామంది వివరణలు ఇస్తారు. వివరణ కోరదు, కాజ్ ఆఫ్ యాక్షన్ మీకు ఏం పెట్టిండ్రు అది మీరు వివరణ ఇవ్వనందున మిమ్మల్ని సస్పెన్షన్ రివోక్ చేసుకునే హక్కు కూడా ఉంది ఆయనకు. సస్పెన్షన్ ఇంతకాలం అని ఎక్కడైనా ఉందా? అది వాళ్ళ మీకు ఏకపారేస్తున్నాడు కదా ఆయన, మళ్ళా అది వారి వ్యక్తిగత ఇష్టం. ఓకే, పార్టీ కానప్పుడు ఆయన ఇప్పుడు కేటీఆర్ గారు లేదా లేకపోతే కిషన్ రెడ్డి గారు రాజకీయ విమర్శలు చేస్తారు. అది దానికున్న హక్కును కాదనే హక్కు నాకు లేదు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మేము కనిపెడుతుంటాం. కనిపెట్టండి. థ్యాంక్ యూ. ఇది దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఎమ్మెల్సీ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.